వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మంచి రద్దీగా ఉన్న ప్రాంతం ఉందనుకోండి, లేదా ఒక బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో బాగా రద్దీగా ఎవరు మనల్ని గమనించట్లేదులే అనుకుని ఒక వ్యక్తి పిక్ పాకెటర్గా ఉండి ఒక జేబులోంచి ఒక పర్సు తీసేసి కొట్టేశాము, మనల్ని ఎవరు చూడలేదులే అమ్మయ్య అనుకునే లోపే దాన్ని పట్టేసుకున్నారనుకోండి. జనరల్గా ఏం చెప్తారు, ఎవరైనా ఫస్ట్ బుకాయిస్తారు, తర్వాత లేదు లేదు నేను చేయలేదు, పడిపోతే తీసేస్తున్నానో ఏదో చెప్తూ ఉంటారు. లేదు అంటే మ్యాక్సిమం బుకాయించడానికే ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ఎలా ఇస్తారంటే, దొంగతనం నేనేం చేయలేదు, అసలు ఆ పర్సులో ఉన్నాయనే దొంగతనం చేస్తున్నారు, అంత డబ్బు ఆయన దగ్గరికి ఎలా వచ్చిందని నేను చెక్ చేస్తున్నాను అన్నట్టుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కుట్ర పన్ని కాకినాడ పోర్టుని సెజ్ని కాజేశారు అన్న వ్యవహారం, కళ్ల ముందు అసలు పోర్టు లేకపోతే సెజ్జికి సంబంధించిన వాటాలు ఎలా బెదిరించి బదలాయించారు అన్నది కేవీ రావు క్లియర్ కట్ గా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్ లో చెప్తున్నారు. ఎవరెవరు ఫోన్ చేశారు, ఎలా బెదిరించారు, ఎలా లాక్కోవడానికి ప్రయత్నించారు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. అయినా లేదు అసలు ఆ పోర్ట్ ఆయనకి ఎలా వచ్చింది, ఇది ఆయనకే కట్టబెట్టేశారు, ఆయనే అసలు మంచోడు కాదు అని జగన్ అండ్ కో లేదా విజయసాయి రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. అందుకని నాకేం మొహమాటం లేదు ఇలా అంటానికి. క్లియర్ కట్ గా ఎలా లాక్కున్నారు, ఎలా బెదిరించారు, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తాయి, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, ఎలా బదలాయించారు అన్నది చెప్తున్నారు కేవీ రావు గారు. కానీ అసలు ఆయనకి పోర్ట్ ఎలా కట్టబెట్టారు, ఎందుకు కట్టబెట్టారు, ఆయనకి అదంతా ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ పిక్ పాకెట్ వ్యవహారంలానే ఉంది. దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా గత 5 ఏళ్ల హయాంలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బెదిరింపులు, లాక్కోడాలు, కబ్జాలు, ఆరోపణలు, దందాలు, ఆస్తులు కొట్టేయడాలు, ఇలా అన్ని విషయాలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా రంగం సిద్ధం చేసింది. అటు సిఐడిని రంగంలోకి దింపుతోంది, సిట్టు రంగంలోకి దిగుతోంది. ప్రధానంగా కుట్రపన్ని కాకినాడ పోర్ట్ ని కాజేసిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 40 రోజుల నుంచే విజిలెన్స్ అక్కడ మకాం వేసింది. గతంలో ఏం చేశారు ఏమిటి అన్న విషయాలపై కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇవే కాకుండా దానికి సంబంధించి కూడా కంపెనీస్ నుంచి, అంటే ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వీటిలన్నిటికీ సంబంధించిన పరిశ్రమల శాఖ నుంచి షేర్లు ఎలా బదిలీ అయ్యాయి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఏం జరిగింది, ఇలా పూర్తి సమగ్ర సమాచారాన్ని అంతా కూడా నివేదికల రూపంలో ప్రభుత్వం సేకరించింది. కేవీ రావు గారు రికార్డ్ స్టేట్మెంట్ నమోదు చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా 994 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు అని బెదిరించి విజిలెన్స్ అని చెప్పి అక్కడే మకాం వేసి వాళ్ళందరినీ ఎలా బెదిరించి వాటాలు బదలాయించిన వ్యవహారాన్ని స్టేట్మెంట్ తో పాటు ఇంకొంతమంది సాక్షుల వ్యవహారాలతో పాటు పూర్తి స్థాయిలో పోర్ట్ అథారిటీస్ నుంచి, పరిశ్రమల శాఖ నుంచి, మౌలిక సదుపాయాలు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని సేకరించి ఒక నివేదిక రూపొందించి వీటన్నిటిపై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అలాగే ఇక్కడ ఒక అంశం ప్రధానంగా గమనిస్తే ఇంత క్లియర్ కట్ గా అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అటు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తున్నారు, మేమే మీ అందరిపై దావాలేస్తాం, మేమే మీ అందరిపై పరువు నష్టంలో వేస్తాం, మేమే మీ అందరిపై కేసులు పెడతాం, ఇంకా చెప్పాలి అంటే మేము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం, మీ అందరి సంగతి తేలుస్తాం, చంద్రబాబు గారిని సీఎం గారిని మళ్ళీ అప్పుడు జైల్లో పెడతాం, ఇలా మాట్లాడుతూ అన్ని చూస్తుంటే డెఫినెట్ గా దొరికేసిన తర్వాత ఈ బుకాయింపులు ఏంటి అన్నది క్లియర్ కట్ గా అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పూర్తి స్థాయిలో అన్ని వ్యవహారాలు కళ్ళకి కనపడుతున్నా బుకాయించి దాన్నంతా సాగదీసి కొంత టైం పాస్ చేయాలన్న తతంగం అంతా కూడా వైసీపీలో స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తోంది. అలాగే ఈ సిఐడి కేసులో కూడా హైకోర్టుకి ఇప్పటికే విక్రాంత్ రెడ్డి వెళ్లి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ముందస్తు బెయిల్ మంజూరుకి వినతి కోరుతున్నారు వాళ్ళు. మరి ఇవన్నీ కోరుతున్నప్పుడు మరి ఏ తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు పరువు నష్టం దావాలు లేకపోతే ఇవన్నీ వేస్తామన్నది వారికే తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, ఒక పక్కన 1750 కోట్ల రూపాయల ముడుపుల కేసులో కూడా అమెరికాకి సంబంధించిన ఏజెన్సీస్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎలా జరిగింది అని చెప్తే కూడా వార్తలు ప్రసారం చేసినటువంటి చూపించినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికా టీవీపై జగన్ గారేమో కేసు పెడతాను, పరువు నష్టం దావా వేస్తానంట.
ఒక పక్కన కేవీ రావు గారేమో స్టేట్మెంట్ ఇచ్చి నా వాటాలు పోర్టుకు సంబంధించి ఎలా బదలాయించారు, లాక్కున్నారు అని ఆయన మీద చెప్తే ఆయన మీద దావా వేస్తున్నారు. అంటే ఇదంతా చూస్తే దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహారం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇదే కాకుండా 2 నెలల కిందటి నుంచే రంగంలోకి విజిలెన్స్ దిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా జరిగినటువంటి కబ్జాలు, ఆరోపణలపై ఇప్పటికే 1,75,000 ఫిర్యాదులు రెవెన్యూకి సంబంధించి వివిధ జిల్లాల్లో ప్రైవేట్ ఆస్తులకి సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో అటు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు, విశాఖ నుంచి అనంతపురం వరకు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. సో జిల్లా స్థాయి నేతల అరాచకాల నుంచి పెద్దల నుంచి గల్లీ స్థాయి నేతల వరకు కూడా అందరిపై కూడా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు రంగం సిద్ధం చేసే నేపథ్యంలో అటు సిఐడి ఇటు సిట్టుతో గట్టిగా వాయించబోతున్నారా? ఇందులో మరి అందరూ కూడా బయటకు వస్తారా? బాధితులకు న్యాయం జరుగుతుందా? కుట్రపల్లి కాకినాడ పోర్టును కాజేసిన అంశంలో మరి అసలు ఫ్రాడ్ ఎవరు, లయర్ ఎవరు, బాధితుడు ఎవరు, ఎందుకు వైసీపీ బుకాయిస్తుంది? సో సిఐడి ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మరొక పక్కన కేవీ రావు పైనే దావా వేస్తాం, వాళ్లపైనే కేసులు పెట్టాలంటూ వీళ్ళు కూడా హైకోర్టుని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఇంకొక పక్కన జరిగినటువంటి కబ్జాలు, అక్రమాలపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆరా తీస్తోంది, సిట్ వేస్తోంది. అటు ఈ కేసెస్ పై సిఐడి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ గారు టీడీపీ నుంచి, అలాగే అగ్రికల్చర్ మిషన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎనలిస్ట్ కుండబద్దలు గౌతమ్. అందరికీ స్వాగతం అండి. లక్ష్మీనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో మీతో ప్రారంభిస్తాను. ఇటు కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేవీ రావు గారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, సెక్షన్లు కూడా నమోదు చేశారు. యాజ్ పర్ సెక్షన్స్ ఐపీసీ 506, ఐపీసీ 384, 420, ఐపీసీ 109 వ్యవస్థీకృత నేరం అంటున్నారు. సో ఏంటి, ఎలా చూడాలి? ఇవన్నీ ఫిక్స్ చేయడానికి సరిపోతాయా? అటు వైసీపీ వాళ్ళంతా కూడా ఆయనపైనే కేసులు పెట్టాలంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు గన్ను ఉపయోగించారంటే ఇప్పుడు మనం పెన్ను ఉపయోగిద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్. ఓకే, గన్ను కన్నా పెన్ను గొప్పదనేది నిరూపించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఈ రోజుల్లో ఉంది. ఓకే, రెండో ఇష్యూ, ఎఫ్ఐఆర్ మొత్తం చూస్తే జనరల్ గా ఎవరైనా సరే సినిమా యాక్టర్లు వారసులు సినిమా వాళ్ళ కొడుకులు అవుతారు, రాజకీయ నాయకులు కొడుకులు అవుతారు, లేకపోతే బిజినెస్ పర్సన్స్ యొక్క సంబంధించిన వాళ్ళు అవుతారు, ఇంకా ఎవరైనా వ్యవసాయదారులు అయితే వాళ్ళ పిల్లలు అవుతారు. కానీ ఒక క్రిమినల్ కొడుకులే క్రిమినల్ అవటం అంటే ఇదే కేసు చేయడం. వారసత్వం అనేది క్రైమ్ తోటి బిగిన్ అవుతుంది అనేది క్లియర్ ఈ ఎఫ్ఐఆర్ చూస్తే వాళ్ళ ఇంత ముందు గతంలో ఎవరైతే ముద్దాయిల వేరియస్ కేసులో ఈ రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా సర్వనాశనం చేసి వాళ్ళ కొడుకులే మళ్ళీ అదే దిశలో కూడా ప్రయత్నించారని చెప్పేసి ఆ రోజు వారసత్వం ఆ రోజే అందిపుచ్చుకున్నారని చెప్పేసి గత గవర్నమెంట్ లోనే అందిపుచ్చుకున్నారని చెప్పడానికి ఈ యొక్క క్రైమ్ చాలండి మొత్తం చెప్పడానికి. రెండు, ఈ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో జనరల్ గా మనం పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలను అన్నింటినీ ఒక క్రైమ్ గా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే రోడ్డు రవాణా ద్వారా వారు చేసుకున్నటువంటి గతంలో ఇసుక గాని, బియ్యం గాని, గంజాయి గాని ఇవన్నీ కూడా చేసి మైనింగ్ మాఫియా చేసినటువంటి రోడ్డు అంటే భూమిని ఉపయోగించుకొని చేశారు. తర్వాత ఆకాశంలో కానీ గాలిలో ఉపయోగించేటువంటి హెలికాప్టర్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు డంపు చేసి వేరే దేశాలకి ఇక్కడి నుంచి అక్రమంగా సంపాదించినటువంటి అది కూడా వస్తుంది త్వరలో, అవి కూడా చాలా వరకు వస్తవి. తర్వాత అన్నిటికన్నా ఇప్పుడు ఏంటంటే నీరు అంటే సముద్రపు దొంగల్లాగా వ్యవహరించడానికి, ఆ సముద్రం ద్వారా మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడానికి పూర్తిగా కాకినాడ పోర్ట్ ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడానికి కేవీఆర్ గ్రూప్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది మన ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎఫ్ఐఆర్ పెట్టిన అఫెన్సెస్ సంబంధించి నేనైతే పాయింట్అవుట్ చేస్తున్నానండి. ఇది క్లారిటీగా ఉండాలి. ఒకటి, ఐపీసీ కింద మీరు పెట్టదలుచుకున్నప్పుడు 386 ఆఫ్ ఐపీసీ కంపల్సరీ పెట్టాల్సిందే. తర్వాత ఈ ఎఫ్ఐఆర్ యొక్క నేరేషన్ దాంట్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా పబ్లిక్ సర్వెంట్ ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యారో ఈ రాష్ట్రానికి రావాల్సిన కాకినాడ పోర్టుని ఆధీనంలో తీసుకున్నటువంటి వ్యక్తులు మరి ఫ్యూచర్ కాబట్టి గవర్నమెంట్ చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించే విధానంలో వాళ్ళు చేసిన మ్యానిపులేషన్ దాంట్లో దాన్ని సహకరించిన దాంట్లో కంపల్సరీ పబ్లిక్ సర్వెంట్స్ కూడా దీని దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటిది వాస్తవం. అన్నిటికన్నా ప్రధానమైంది ఏంటంటే మనకు తెలిసిన ఐపీసీ కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 2001లోనే ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్రైమ్స్ ని మనం కంపల్సరీ పెట్టితేనే ఈ కేసుకు స్ట్రెంథన్ అవుతుంటది. అంటే ఇప్పుడు ఈ బిఎన్ఎస్ 111 పెట్టారా, సరిపోదండి? కాదండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాంట్లో సెక్షన్ ఆఫ్ లా ఏదైతే ఉందో
దానికి సంబంధించి ఒక్కొక్క ఉదాహరణ చెబుతానండి. ఇప్పుడే ఒక వన్ ఆఫ్ ముద్దాయి చంద్రారెడ్డి గారు ఎవరో ఒకరు యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేశారని చెప్పేసి ఈ కేసులో చెప్తున్నారు. అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ మెయింటైనబుల్ కాదు, యాంటిసిపేటరీ బెయిల్ వేయడానికి ఆయనకి అర్హత లేదు. కంపల్సరీ ఆయన అరెస్ట్ కావాల్సిందే. అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఇన్నోసెంట్ ఏమైనా ఉంటే దాని ప్రకారం నిరూపించుకోవాల్సిందే. తర్వాత ఈ కేసు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎంత సీరియస్ క్రైమ్స్ గా తీసుకున్నారంటే అప్ టు డెత్ అండ్ లైఫ్ ఇన్ఫరెన్స్మెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి దాని నుంచి ఇప్పుడు ఈ పెట్టిన అఫెన్సెస్ ఏముందండి, దాంట్లో ఏమి లేవు. అట్లాగే ఇప్పుడు ఇంత ముందే చెప్పారు ప్రాపర్టీ ఫోర్ఫీచర్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి, ఈ కేసులో వాళ్ళు దౌర్జన్యంగా చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని ఆధీనంలో తీసుకున్నటువంటి ఆ ఆస్తిని మళ్ళీ తిరిగి కూడా ఎవరైతే ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతనికి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ లోపు కోర్టుకు ఆధీనంలో ఉంటది. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు తప్పించుకోవటానికి, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి కానీ అవకాశం లేనటువంటి చట్టము ఆర్గనైజ్డ్ క్రైమ్ 2001. అన్నిటికన్నా ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ప్రొటెక్ట్ చేయాలంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అఫెన్సెస్ పెట్టినప్పుడే డెఫినెట్ గా వాళ్ళని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ సర్వెంట్ మీద అప్పుడున్న వాళ్ళ మీద ఆరోపణలు చేసినా కూడా వాళ్ళని ఫిక్స్ చేయలా, ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఎట్లా ఉందంటే ఒక్కసారి మీరు చూడండి, ఇప్పుడు ప్రాఫిట్ గా ఉన్నటువంటి కేవీఆర్ గ్రూప్ సంబంధించినటువంటి దానిలో మిమ్మల్ని లీగల్ థ్రెటనింగ్ చేసి గన్నులు ఉపయోగించి వాళ్ళన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. జనరల్ గా వాళ్ళు ఏం డిలే అవుతున్నారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినా, నిన్న పొన్నబోలు గారు చెప్పినా, మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, డబ్బులు పేమెంట్ చేశాం అంటారు. మన అగ్రిమెంట్ లో ప్రతి దాంట్లో స్వయంగా కింద కాలంలో ఏముంటుందంటే నన్ను ఎలాంటి ఒత్తిళ్లు కానీ కోయర్షన్ లేక కానీ వాలంటరీగా నేనే సంతకాలు పెడుతున్నానని చెప్పేసి ఓ సిగ్నేచర్స్ అనేది ఉంటదండి. మరి అది వాలంటరీగా పెట్టారా, కోయర్షన్ గా పెట్టారా అనే పదం ఎందుకు వాడారు అక్కడ? ఆ రోజుకి అది పెట్టారు అని చెప్పేసి వేశారంటే అలాంటి ప్రభావితమైనటువంటి వాటి మీద అగ్రిమెంట్ చెల్లనేరము కనుక వాటికి వ్యాలిడిటీ లేదు. ఇన్నాళ్ళు మీరు ఇంకొకటి చెప్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ పరువు నష్టం వేస్తాం లేదా వాళ్ళ సంగతి తెలుస్తాం అంటే నిన్న మీరు విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ చూసారో లేదో, ఏడీబీ నిధులతో పోర్ట్ ఏర్పాటైంది, పోర్టును చంద్రబాబు ప్రైవేటు పరం చేశారు. సో 4.5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, అసలు 1997 నుంచి దర్యాప్తు జరపాలి కాబట్టి కేవీ రావు పైన కూడా కేసులు పెట్టాలి, దావా వేయాలంటున్నారు ఆయన. జరుపుకుంటే మంచిదే, దానికి ఒక్కటే సమాధానం. విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి పూర్తిగా ఆయన చేతును ఆయన మీద పెట్టిన ఎలిగేషన్ ఆయన స్ట్రెంథన్ చేసుకున్నట్టుగా పూర్తిగా అర్థం అవుతుంది. కారణం ఏంటంటే ఎవరైనా విట్నెస్ విక్టిమ్ గాని ఎవరైతే కంప్లైంట్ దాఖలు చేశారో అట్లాగే దానికి సంబంధించినటువంటి సహకరించి కేసు ఈ రోజు దాఖలు చేసిన కేసు సహకరించాల్సిన పర్సన్ ని ఆయన థ్రెటన్ చేస్తున్నాడు. థ్రెటన్ చేస్తానికి ఆయన జీవితంలో యాంటీ బెయిల్ రాదు. అంటే మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వ్యవస్థలను మేము భయపెడతాం, విట్నెస్ భయపెడతాం, కంప్లైంట్ భయపెడతాం, వాళ్ళ సంగతి తెలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఆయన అంతు చూస్తాం ఓపెన్ థ్రెటన్ ఇంత ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత అక్కడ క్లియర్ గా మాకు చట్టం ఏం చెబుతుంది, ఎప్పుడైనా బెయిల్ కోరే వ్యక్తి ఎవరిని కూడా కంప్లైంట్ కానీ విట్నెస్లు కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ దానికి సంబంధించినటువంటి ఏ ఎత్తులను కూడా ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదు, భయపెట్టకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. వాళ్ళే అర్హులు బెయిల్ తీసుకోవడానికి. అదర్వైజ్ ఈ కేసులు వేరు కదా, ఈ కేసుకు సంబంధించి కదా మొత్తం చెబుతుంది ఆయన యొక్క ఏదైనా ఏది ఉన్నా సరే నా మెంటాలిటీ అది, నా యొక్క స్ట్రెంత్ అది అని ఓపెన్ గా గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నటువంటి విషయం. మీరు విశాఖపట్నంలో తీసుకోండి, నిజంగా ఇలా సురేష్ రామానాయుడు గారి స్టూడియోలు ఎంత రాపించుకున్నారో మొత్తం బయటకు వస్తుంది. అట్లాగే అక్కడ 4.44 ఎకరాల్లో చాలా వరకు లేఅవుట్ ప్లాట్లట తెలుసండి, నా దగ్గర రికార్డు కూడా ఉంది. తర్వాత వాల్తేర్ క్లబ్ సంబంధించి ఎంత థ్రెటన్ చేశారు అక్కడ వాళ్ళకి రాసి మన విజయసాయి రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలి కదా, వాళ్ళు కూడా ముందుకు రావాలి కదా. మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏదైతే ఆంధ్రజ్యోతిలో గత 3 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ మీద మీరు చేసిన పోరాటం, దాన్ని కంటిన్యూస్ గా మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా దాన్ని మళ్ళీ ప్రభావితం చేసేసి ధైర్యం చేకూర్చినట్టు వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. సరే, ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు కేవీ రావు గారు చెప్పారు, విట్నెసెస్ కూడా చెప్తున్నాయి ఇట్లా జరిగింది అని. సేమ్ టైం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఇవన్నీ ఉన్నా కూడా ఏంటి ఎందుకు బుకాయిస్తున్నారు? ఆ విట్నెస్ ఇవన్నీ సరిపోవా? ఎందుకు సరిపోవండి? ఈయన ఇచ్చిన కంప్లైంట్
ఇంకొకటి ఏంటంటే ఈ కేసులో లెకోన ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయం చేయకపోవటమే చెద్దా వాళ్ళది ఆసరాగా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పష్టంగా ఎలిగేషన్స్ పెట్టి కేవీ రావు గారు మీరు ఎవరైతే విక్రాంత్ రెడ్డి గారిని వాళ్ళు చెప్పిన విధంగా చెయ్యి, లేని పక్షంలో దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి, రెండు మాట్లాడొద్దు అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చాడని చెప్పి కూడా స్పష్టంగా ఫోన్ వస్తుంది. సో మీ ఆడిటింగ్ లెక్కలు తప్పున్నాయి. ఫిజికల్ గా కూడా థ్రెటనింగ్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడం జరిగింది. ఆయన పొజిషన్ అబ్యూజ్ ఆఫ్ పవర్ చేసి సీఎం గా ఉండి కూడా అతని వ్యవస్థను మొత్తం కూడా ఆధీనంలో తీసుకొని భయభ్రాంతులు గురి చేశారని చెప్పేసి దాంట్లో స్పష్టంగా చెప్పినప్పుడు ఆయన ముద్దాయిగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది కదా. తర్వాత మనకున్నట్టు లీగల్ టీమ్ కూడా అండి, ఇది నేను వాస్తవం చెప్పదలుచుకున్నాను. లీగల్ టీము ఈ రోజు ఉన్నటువంటి లీగల్ టీము ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తున్న లీగల్ టీం ఏదైతే ఉందో అది అంత పటిష్టమైంది కాదు, అంత క్రెడిబిలిటీ కూడా కాదు. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అంత ఇప్పుడు వరకు హైకోర్టు ఈ 6 నెలల్లో చూసినటువంటి కొన్ని కేసుల్లో అంత ఎఫెక్టివ్ గా వాళ్ళు ఎఫెక్ట్ చేసి ఈ ప్రభుత్వం గతంలో చేసిన అవినీతిల మీద వాటి మీద మరి అంత ఎఫెక్టివ్ గా కూడా ఫైట్ చేసినట్టు కోర్టు వేదికగా చేసుకొని చేసినటువంటి పరిస్థితి లేక కొన్ని రిలీఫ్లు పొందినటువంటి అవకాశాలు ఉన్నాయి గనక ఈ దిశలో ఈ స్థాయిలో ఇప్పుడు గనక చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలో కూడా ఆడించి లీగల్ టీం ని స్ట్రెంథన్ చేసి దానికి సంబంధించినటువంటి లీగల్ టీం ని ఏర్పాటు చేసినట్లయితే ఆయన అనుకున్న ఆశయాలు ప్రజల యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ, ఏదైనా కేసులన్నిటి కూడా బలం చేకూరుతుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం. అంటే మీరనేది ఏంటంటే ఓపెన్ వేదికల మీద, సభల మీద చాలా క్లియర్ కట్ గా ఆరోపణలు చేశారు, సమాచారాలు ఉన్నాయి, విట్నెస్లు ఉంటున్నప్పుడు ఫిక్సింగ్ లో పెడుతున్న సెక్షన్స్ లో కరెక్ట్ గా లేదు, రైట్? టీడీపీ నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కుట్ర పన్ని కాకినాడ పోర్ట్ ని కాజేశారు. సో ఎలా వ్యవస్థీకృతంగా చేశారు? క్లియర్ కట్ గా కేవీ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇది వ్యవస్థీకృత నేరమని మొదటి నుంచి అందరూ అంటున్నప్పుడు, ఆరోపణ చేస్తున్నప్పుడు క్లియర్ కట్ గా జగన్ గారి కోసమే అని చెప్తున్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సేమ్ టైం పబ్లిక్ సర్వెంట్ ఎందుకు ఫిక్స్ చేయలేదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అండ్ పెడుతున్న సెక్షన్లు స్ట్రాంగ్ గా లేవు అంటున్నప్పుడు కొంత ఇది న్యాయం జరుగుతుందంటారా బాధితులకు కానీ, లేకపోతే ఇవంతా? ఎందుకంటే మీరు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయంలో. 6 నెలల నుంచి 1,75,000 కంప్లైంట్లు ప్రైవేట్ ఆస్తులకి సంబంధించి వచ్చినాయి మర్రెడ్డి గారు. ఇది కాకుండా పారిశ్రామికవేత్తలు, పోర్టులు, డిస్టిలరీలు ఇలా వస్తూనే ఉన్నాయి. ఏం చెప్తారు సమాధానం? చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు లక్ష్మీనారాయణ గారు, గౌతమ్ గారు, బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, జరగాలనే కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అదే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి అందరికీ ఆ శుభోదయపు సూర్యకిరణాలు అలా తాకాలి. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు, మీరు అడిగినట్టు, లేకపోతే ప్రజలు భావిస్తున్నట్టు ప్రతి విషయం పైన, ప్రతి తప్పు పైన, ప్రతి దోపిడీ పైన ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షింపబడతారు. దీంట్లో ఎక్కడ కూడా సందేహం అవసరం లేదు. కాకపోతే ఆవకాయ, అదే అన్నప్రాసన రోజే ఆవకాయ కావాలి అంటే బిడ్డకి ప్రమాదం. అంటే వ్యవస్థ ఎప్పుడు కూడా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డైలాగ్స్ లేదంటే అరాచకం, ఆవకాయ ఇవి కాకపోయినా నేను అనేది ఏంటంటే వారు చాలా క్లియర్ కట్ గా ఫిక్సింగ్ లో పెడుతున్న సెక్షన్స్ లో కొంత ఫ్లాస్ ఉన్నాయి. ఇవి పెట్టి చెప్తున్నప్పుడు లేదా క్లియర్ కట్ గా చేస్తున్న ఆరోపణలు రాంగ్ ఉన్నప్పుడు ఇక చేసా ఏముంది బెనిఫిట్? అప్పుడు దశాబ్దాల తరబడి అది అలా జరుగుతూనే ఉంటుంది. లేదంటే ఒక వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు తెచ్చుకుని దాన్ని ఇలా వాయిదాల మీద వాయిదాల పర్వం కొనసాగిస్తూనే ఉంటారు. ఇంకా ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నప్పుడు మేము అనేది ఏంటంటే అన్నప్రాసన రోజు బిర్యానీ పెట్టమనట్లేదు, బెల్లమే కరెక్ట్ గా ఏంటి అంటున్నారు ఆయన. నేను అదే చెప్తున్నాను చంద్రిక గారు, ఇందులో నాకేం భిన్నాభిప్రాయం లేదు. లక్ష్మీనారాయణ గారు అది సరైనటువంటి ఫిక్సింగ్ లో సరైనటువంటి సెక్షన్స్ పడలేదు, దాన్ని ఖచ్చితంగా పెట్టాలి అన్నప్పుడు నేనే దాన్ని భిన్నంగా లేను, పెట్టకూడదు, ఆయన కాపాడాలనే ఉద్దేశంతో కాదు నేను మాట్లాడుతుంది. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే, ఒక అడ్వకేట్ గా న్యాయ శాస్త్రం పైన పరిశీలన, అంటే దానిపైన చదువుకొని దానిపై ప్రాక్టీస్ లో ఉన్నటువంటి వారిగా లక్ష్మీనారాయణ గారికి నాకన్నా ఎక్కువ ఆ సెక్షన్స్ గురించి అవగాహన ఉంటుంది. అయితే లాజికల్ గాను
ఉండేటువంటి చట్టపరమైనటువంటి పరిధులకి లోబడి నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా కనపడంగానే ఇప్పుడు మనందరికి ఏంటంటే ఓ బహిరంగంగా దొంగ ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రిక గారు రోడ్డు మీద ఒకడు హత్య చేశాడు, మనం ఆ దారంట పోతా ఉన్నప్పుడు మనం చూసాం. వాడికి శిక్షించాలంటే మనం చూసాం కాబట్టి వాడిని ఎప్పటి ఉరేయరు, లేకపోతే జీవితకాలం శిక్ష చేయరు. దానికి అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి ప్రాసెస్ అంతా నడిచిపోతా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులోనైనా ఫిక్స్ చేయాల్సింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఏ స్మాల్, అంటే మీకు ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కదా, ఇది చాలా పెద్దగా ఉన్నది. ఈ పెద్దగా ఉన్నదాన్ని నేనేమంటున్నానంటే ఇట్స్ ఏ స్మాల్. విక్రాంత్ రెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి, కురసాల కన్నబాబు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం మన్యంలో అడవి బిడ్డల్ని బెదిరించి ఫారెస్ట్ చట్టాలకు విరుద్ధంగా, అటవీ చట్టాలకు విరుద్ధంగా రహదారులు నిర్మించి లేటరైట్ మాటున బాక్సైట్ దోపిడీ చేసి ఆ సముద్ర మార్గంలో నుంచి తరలించినటువంటి మొత్తం బయటకు రావాల్సి ఉంది. అంటే అక్కడ విక్రాంత్ రెడ్డి మధ్యాంధ్ర బౌల్ ఆఫ్ రైస్ ఏదైతే అన్నపాత్ర ఉందో అలాంటి గోదావరి జిల్లాల పైన కన్నేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి అక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కురసాల కన్నబాబుతో కలిసి ఆయన అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ తోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నోరు తెరిచి మాట్లాడగా ఇప్పుడు అతనికి ఉండేటువంటి మానసిక ఒక్క ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పినదంతా కూడా ఎట్లా జరిగింది, ఎవరెవరికి లింకు ఏంటి అని చెప్తున్నప్పుడు ఈ పేర్లు చెప్తున్న ఆరోపణలు, ఈ చేస్తున్న లింకులు ఎఫ్ఐఆర్ లో కనిపించట్లా వస్తాయి. అంటే ఇప్పుడు ఇదొక కేసు, రేపు అదొక కేసు, ఇంకా చాలా ఉన్నాయి. ఇదేనట్లా పోర్ట్ కేసు సపరేట్, బియ్యం కేసు సపరేట్, ల్యాండ్ కబ్జాలు సపరేట్, ఇవన్నీ కానీ ఏ కేసు తీసుకున్నా మీరు చెప్తున్న ఆరోపణలలో ఫిక్స్ చేస్తున్న వాళ్ళలో క్లియర్ కట్ తేడా ఉంది అనేది అంటున్నారు. లేదండి, నేను అంటున్నది అదే. ఇప్పుడు వారికి అనిపించిన అంశం అది. నేను అంటున్నది ఏంటంటే ఎవ్వరూ వదిలిపెట్టబడరు. కాకపోతే ఎప్పుడూ కూడా లూజ్ క్యాచ్ ఉండకూడదు. నేనంటుంది కక్ష సాధింపు కోసమో జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలనో కాదు. మనకి ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా శిక్షించాల్సిన అవసరం లేదు. వ్యవస్థని కాపాడుకోవటానికి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడానికి, రాబోయే కాలంలో దుర్మార్గుల యొక్క పీడ నీడ ఈ సమాజం మీద లేకుండా ఉండటానికి ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితి. జరిగినటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. రెండు ప్రైమ్ కేసీగా ఏ కేసు అయినా మన కళ్ళకి కనిపించేటప్పుడు మనం ఏం యాక్షన్ చేశామనేది కోర్టు చూస్తుంది, ప్రజలు చూస్తారు, ఎఫ్ఐఆర్ చూస్తారు. ఇప్పుడు ఆ స్ట్రెంత్ ని, ఒక కేసును స్ట్రెంతన్ చేయాలంటే ఈ రోజు మన ప్రైమా ఫేసీగా మేడౌట్ అవ్వాల్సినటువంటి కేసులు చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా అదే ప్రాసెస్ లో కంటిన్యూ అవుతుంది. అదే ప్రాసెస్ లో ఏదైనా డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడానికి కానీ, వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వేసిన దాన్ని రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి వాటిని ఈ రోజే నిరోధించేస్తే దానికి స్ట్రెంతన్ అవుతుంది. ఈ రోజు మనం ఒక్కళ్ళు ఎక్కువ ఉన్నా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. అది వాళ్ళు అదే కదా చెప్తున్నారండి, 1997 నుంచి కేసు పెట్టండి అంటున్నారు కానీ లాక్కున్నారని చెప్పి క్లియర్ కట్ గా ఇస్తున్న స్టేట్మెంట్ వదిలేసి వారు అసలు మీకు అది ఎలా వచ్చింది అని అంటే నేను అదే కదా అడుగుతున్నాను. బాధితుల్ని ఫ్రాడ్లు అంటారేంటి అసలు? ఇప్పుడు ఆయన ఏంటంటే మీకు ఒక సామెత ఉందండి. ఇప్పుడు నాకు భయం పోవాలంటే పొలం పోయే వాళ్ళందరూ చీకట్లో పద్యాలు పాడుతుంటారు. అంటే నేను పొలంలో ఒకసారి చీకట్లో వెళ్ళాలనుకోండి, నాకున్న భయం పోవాలంటే పద్యాలు పాడుకుంటూ వెళ్తారని మాకు గ్రామంలో ఒక సామెత ఉంది. అంటే వాళ్ళు చేసినట్టు భయాన్ని బాగొట్టుకోవడానికి ఒక పద్యాల రూపంలో పాడుకుంటాం, ఇట్లాగే వల్లించుకుంటే అవన్నీ లెక్క చేయాల్సిన పని లేదు. స్ట్రెంత్ ను మన ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంత్ చేయమని నా కోరిక, అంతకన్నా ఏం లేదు. ఏదైతే ఏజెన్సీ ఈ పరిణామాలన్నిటిపై కూడా అనలిస్ట్ వర్షన్ గారు, నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఓ పక్కనేమో మాఫియా లేదా ఈ కబ్జాలు అక్రమాలపై ఆరా తీసేందుకు సిట్ అంటున్నారు, ఇంకొక పక్కనేమో బెదిరించి వాటాలు లాక్కున్న వ్యవహారంలో కూడా సిఐడి నివేదికలన్నీ తెప్పించుకుంటుంది కంపెనీస్ అన్ని, ఇంకొక పక్కనేమో పెడుతున్న సెక్షన్లు స్ట్రాంగ్ లేవని ఇంకొక చర్చ. ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే చిత్తశుద్ధి ఉందని వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్. మరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది చెప్పక తప్పదు కదండి, చిత్తశుద్ధితోటే పని చేస్తున్నామని గట్టిగా చెప్పుకోవాలి, ప్రజలను కూడా నమ్మబలకాల్సిన అవసరం ఉంది. కాకపోతే
జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటారు చూడండి, న్యాయం జరగటం వేరు, న్యాయం జరిగినట్టుగా కనిపించటం వేరు అని. ఆ కనిపించే దాంట్లో ఉన్నదాన్నే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. న్యాయస్థానాలు చేస్తాయి, అందులో ఉన్న లొసుగులను కానీ లేకపోతే చట్టపరంగా దాని మీద ఉన్న వీటన్నిటిని చూసుకున్న తర్వాత న్యాయం జరుగుతుంది. కానీ న్యాయం జరిగినట్టుగా కనిపించాలి అని చెబుతారే, దాన్ని రాజకీయ పార్టీలు చెయ్యాలి. అంత ఆ రేంజ్ లో ప్రజలకు కనిపించేటట్టుగా జరగట్లేదు అనే కదా ఇప్పుడు చాలా మంది వాపోతుంది. నేను సొంత సామాన్య ప్రజానీకము, అనలిస్టులు లేకపోతే వీళ్ళు కూడా కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మాకేం కనిపించట్లేదని అడుగుతున్నారు. యూజువల్ గా జరుగుతుంది. ఇంకా యాక్చువల్ గా ఇంకా ఈ పోర్టు విషయానికి వస్తే, ఈ పోర్టు విషయంలో ఈ కేవీ రావు గారు మొన్న సిఐడికి కంప్లైంట్ ఇచ్చేదాకా మరి 6 నెలల్లో ఈ వ్యవహారం ఏం జరిగింది మనకేం తెలియదు. పవన్ కళ్యాణ్ ఆ కాకినాడ పోర్టుకి వెళ్ళి ఈ రేషన్ బియ్యం మీద సీజ్ ద షిప్ అనే దాకా వెళ్ళిన తర్వాత రోజుల్లోనే వస్తాయి, ఒక్క వారం రోజుల్లోనే వస్తాయి. కానీ ఇది జరిగింది ఎప్పుడు? జరిగిన దాని ప్రకారం 2021. ఆనాటి నుంచి ఈనాటి వరకు కేవీ రావు కనపడకుండా ఎందుకు వెళ్ళాడు? మరి ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వంలోకి అధికారంలోకి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత కూడా 6 నెలల పాటు ఎందుకు కనిపించకుండా ఉన్నాడు అనే దాన్ని కూడా మనం ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. మరి ఇదే కదా బయటకు కనిపించాల్సింది. ఎప్పుడు నాణానికి ఒకవైపే చూసుకుంటే అది బయాస్ అంటారండి. అందుకని నాణానికి రెండో వైపు కూడా చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది అనే దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానానికి ఇది అవసరం లేదు, న్యాయం జరగటానికి ఇది అవసరం లేదు. కానీ పాలకుల యొక్క పాలన, ఈ ఆలస్యం జరగడం వల్లే ఇప్పుడు వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి విజయసాయి రెడ్డి గారు వీళ్ళకి ధైర్యం వస్తుందంట, మాట్లాడే అవకాశం వస్తుంది. చాలా చండాలంగా మరి నిన్న విజయసాయి రెడ్డి గారు చెబుతున్నారు, విక్రాంత్ రెడ్డి చిన్నపిల్లోడండి, ఇతను కేవీ రావు దున్నలాగా ఎంతున్నాడు అని చెప్పే స్థాయి దాకా మాట్లాడగలుగుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? ఆలస్యం, అలసత్వం. ఎందుకు వస్తుంది మీకు ఈ ఆలస్యం, అలసత్వం? దానికి కారణం ఏమిటి అని అంటే, దాని మీద ఉన్న వ్యవహారాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో వీళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ విషయం బయటకు కనపడతానే ఉంది. కానీ అన్ని కోణాల్లోనూ అన్ని రకాలుగాను ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి దాంట్లోనూ న్యాయం జరగాలి. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలనే కదా మనం ఈ రోజు దాకా పోరాడాం. కేవలం అభివృద్ధే కాదు, ఇక్కడ జరుగుతున్న అవినీతిని కూడా నిర్మూలించాల్సిన అవసరం మీకుంది అనేది చెప్పాలి గట్టిగా. ఇప్పుడు పాలనలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కాకినాడ పోర్టు గాని సెస్ గాని అని అనుకుందామండి. ఆయన గన్ను పెట్టి ఆ రోజున మరి మొత్తం రాయి చేసుకుంటుంటే ఈయన ఎందుకు రాశాడు అనే కోణంలోనూ ఆలోచించాలి. మరి ఈయనకి అసలు వాళ్ళు అడుగుతున్నట్టుగా 97 నుంచే దీని మీద విచారణ జరగాలి. ఈ కాకినాడ పోర్టు గాని సెస్ గాని ఈయనకి ఎలా వచ్చాయి అని అంటే గట్టిగా మరి 97లో ప్రైవేట్ పరం పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేసిన తర్వాత కూడా 2004 వరకు ఈయన సిఎండి కాలేదు ఆ కాకినాడ పోర్టు దీనికి. ఆ తర్వాత 2007లో సెజ్జెట్ వచ్చింది తెలుసు, అప్పుడు ఎవరు అధికారంలో ఉంది తెలుసు. అంటే మనం ఎప్పుడు ఒకవైపే చూడకుండా రెండో వైపు కూడా చూసుకుంటే ఈ కేవీ రావు అంటే ఈ కర్ణాటక వెంకటేశ్వరరావు అనే ఈయన గాని లేకపోతే మెలోడీ వెంకటేశ్వరరావుగా పిలువబడే ఈయన గాని ఏమంత స్థితిమంతమైన స్టేటస్ లో నుంచి ఈ పోర్టు దాకా వచ్చారు. పోర్టు అంటే సామాన్య విషయం కాదు, ఇది ప్రజలకు అందరికీ తెలిసిందే. 100 కోట్ల వ్యవహారం అనే దాంట్లో ఏ రకంగా వీళ్ళు ఈ బిజినెస్ పెట్టగలుగుతారు అని. ఆయన మెలోడీ మూవీ మేకర్స్ అప్పుడు కానీ, దానికి ముందు నిర్మా వాషింగ్ పౌడర్ కి రంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కానీ, ఆయన దానికి ముందు మరి ఆయన ఇక్కడ ఆయన పుట్టింది మరి పెరిగింది కారం చేయడం అంటున్నారు. దాంతో పాటుగా ఏంటంటే ఇక్కడ ఒక నానుడు ఉంటుంది జిల్లాలో, అలా పెద్ద కుప్పస్వామి రా అని, అంటే కుప్పల డబ్బులకి ఆ స్వామి అన్నట్టుగా చెబుతారండి. ఈయన పెద్ద కుప్పస్వామి ఏం కాదు. కుప్పస్వామి చౌదరి గారు కట్టిన జేకేసీ కాలేజీలో ఫ్రీగా చదువుకున్న ఒక స్టూడెంటే. కానీ ఈయన తర్వాత ఏం బిజినెస్లు చేసి ఇలా 100 కోట్ల వ్యాపారానికి వెళ్ళగలిగాడు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో 97 నుంచి విచారణ జరగాలి అని చెప్పిన దాంట్లో మరి అది కూడా జరగాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క భావన. నేను అనుకుంటాను బట్ ఇక్కడ కనిపించినట్టు ఆ రోజు రాయించుకున్నారు, బెదిరించారు అన్నది కూడా అక్షర సత్యం. ఆ రోజు మరి ఈయన 2004లో దానికి సిఎండి అయినప్పుడు గాని
లేకపోతే ఆ తర్వాత 7లో సెజ్ కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ, ఎందుకంటే సెజ్ ఇందులో చాలా ముఖ్యమైనది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భూములు కనపడితే అక్కడ వాలిపోతాడు, ఇది అందరికీ తెలిసిన సత్యం. 8,400 ఎకరాల భూమిని సెజ్జులో కనపడతా ఉంటే ఎలా ఊరుకుంటాడండి? కానీ ఆ సెజ్జు వీళ్ళకు ఎప్పుడు వచ్చింది, అది ఎవరిచ్చారు, ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారు, వీటన్నిటిని కూడా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బలమైన శత్రువు కన్నా కూడా వీళ్ళ దగ్గరుండి శత్రువుగా మారాడను, వీళ్ళ దగ్గర ఆల్రెడీ మిత్రుడుగా ఉండి శత్రువుగా ఎవరు మారాడు వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ పెడతాడండి. ఈ 5 సంవత్సరాల ఈ అధికారంలో ఆయన నిన్న కూడా వాళ్ళు అంటున్నారు మళ్ళీ మేము వస్తాము అందరి పని పడతాము అని. ఇప్పుడు మన 1750 కోట్ల ముడుపుల కేసులో కూడా క్లియర్ కట్ గా అక్కడ ఏజెన్సీస్ చెప్తే ఆంధ్రజ్యోతి మీద పెడతారట పరువు నష్టం అన్ని పెడతారు. అందుకని వీళ్ళు ఎక్కువగా వాళ్ళ మీద టార్గెట్ పెడుతుంటారు. అంటే ఈ జరిగిన వ్యవహారం మొత్తంలో ఈయన ఆ రోజు ఎంత గన్ను పెడితే మాత్రం ఎందుకు రాశాడండి? ఏం కారణం ఏంటి? దానికి చంపేస్తారనే ఏంటి? ఇంకెవరు బతకట్లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? వేరే పారిశ్రమల జోలికి అసలు ఇంకొకటి ఏంటి, కాకినాడ పోర్టులోను కాకినాడ సెజునే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకున్నాడు? ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? మరి నవయుగ దగ్గర నుంచేమో అదానికి ఇస్తారు. ఇక్కడ ఈ కాకినాడ పోర్టే కదండి, మిగతా చాలా పోర్టులు కూడా ఉన్నాయి. మరి వాటిల్లో నుంచి కూడా ఈయన చేయదలుచుకున్న వ్యవహారాలు చాలా చేయొచ్చు. ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్టే చేయాలనుకుంటేనో, లేకపోతే ఎక్స్మిస్టుల దగ్గర నుంచి డ్రగ్స్ లాంటి ఇంపోర్ట్ చేయాలనుకుంటే కాకినాడ పోర్టు ఒక్కటే అనువుగా ఉంటుందా? మిగతా ఏ పోర్టులు పనికిరావా? మిగతా ఏ పోర్టులకి సరుకు రాదా? కానీ కాకినాడ పోర్టు మీద ఎందుకు కన్నేశాడు అని అంటే దాని వెనక సెజ్జులో ఉన్న భూములు, అది కాకుండా ఆ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డికి దాని మీద ఏదో ఒక అనుమానం కానీ, లేకపోతే ఇది ఒకప్పుడు మనం కట్టబెట్టిందేమో అనే ఒక ఉద్దేశంగానే కనపడుతున్నట్టు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ఆన్సర్ అండి. చంద్రిక గారు అడగండి. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చాలా చిత్తశుద్ధి ఉందంటున్నారు, ఎలా దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు, ఏమిటి అనేది ఆరోపణలు క్లియర్ కట్ గా చేస్తున్నారు. ఒక నిర్దిష్ట టైంలో ఏదైనా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడమా లేకపోతే ఏదైనా పెట్టడమా చేస్తారా? అండ్ ఫిక్సింగ్ కూడా కరెక్ట్ గా లేదు అని ఇలా ఒక చర్చా విమర్శ వస్తున్నప్పుడు ఏంటి, ఎట్లా ప్రొసీడ్ అవుతారు? అంటే ఎలక్షన్స్ వరకు నాంచుతూ ఉంటారా, మళ్ళీ రెగ్యులర్ ఎలక్షన్ జమిలియా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం చెప్తారు అసలు? వాళ్ళు అక్కడ చాలా సీరియస్ గా బుకాయిస్తుంది వైసీపీ అండ్ టీం. చంద్రిక గారు ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఇప్పటికీ కూడా జ్ఞానోదయం కాని ఒక అజ్ఞానుల గుంపు, ఒక మానసిక వికలాంగుల గుంపు, విచిత్ర మానసిక స్థితి ఉన్నటువంటి గుంపు విజయసాయిరెడ్డి నేతృత్వంలో డెవలప్ అయింది రాష్ట్రంలో. అది దాంట్లో సభ్యుడిగా ఒక ప్రధానమైనటువంటి ముఠాకోరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. కానీ ఈ బృందం అంతా సృష్టికర్త రాజగురువు విజయసాయిరెడ్డి. అందుకని విజయసాయిరెడ్డి ఈ రోజు విచిత్రమైన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అంటే జనాన్ని నమ్మించడానికి ఇంకా మేము అధికారంలోకి రాబోతున్నాం, మేము ఉన్నాం, వీఆర్ అలైవ్, మేము బ్రతికే ఉన్నాం, మా పార్టీ బ్రతికే ఉందని. ఎక్కడ విజయసాయిరెడ్డి 2025 తర్వాత వైసీపీ పార్టీ లేదు, ఏమీ లేదు. నువ్వు ఆ కరణం లెక్కలు రాసుకుంటా, దొంగ లెక్కలు రాసుకుంటా, నువ్వు ఎక్కడో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏదో జైల్లో మూలన. ఈ 2019 తర్వాత కూడా టీడీపీ ఉండదని మొన్నటిదాకా వాళ్ళు మాట్లాడారు సార్. ఇవన్నీ ఎందుకు లేండి సార్? ఏమండి గౌతున్నారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడేదానికి వాస్తవాలకి ఉండేటువంటి సారూప్యతని అర్థం చేసుకోవాలి. అంటే మాట్లాడే మనిషి యొక్క మాటకి విలువ ఎక్కువ. నేను చెప్తాను, 2013లో రాజశేఖర రెడ్డి గారి మరణంతో భావోద్వేగంలో పుట్టినటువంటి ఒక గోడ మీద పిచ్చి మొక్క లాంటి వైసీపీ పార్టీకిను 1982లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో తీసుకొచ్చినటువంటి పార్టీ కార్యకర్తల వ్యవస్థకును ఉన్నటువంటి తేడా, అవగాహన లేనటువంటి అజ్ఞానం లేదో మాట్లాడారని మీలాంటి వారు కూడా ఆలోచన చేయటం కరెక్ట్ కాదు. నేననేది అది కాదండి, ఆ మాటలు వదిలేయండి, అవి అప్రస్తుతమైన మాటలు, ఆ మాటలు వదిలేయండి. ఇప్పుడు మనకి ప్రెసెంట్ కన్ఫైన్ అవ్వండి. నో మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను కూడా ఇందా నుంచి ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి అదే అంటున్నా. ఆ గతం అయిపోయింది, ప్రభుత్వం మారింది, మీరు వచ్చారు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఫిక్సింగ్ లో చేస్తున్న ఆరోపణల్లో వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఒకటి, వాళ్ళు ఇంకా బుకాయిస్తున్నారు బయటకు వచ్చి. 2, కంపెనీలకి సంబంధించి డేటా తెప్పిస్తున్నప్పుడు కూడా ఇదంతా సరిగా లేదు, సక్రమంగా జరగట్లేదు. ఇవన్నీ క్లియర్ కట్ గా ఉన్నప్పుడు ఒక సామాన్యుడు ఉన్నాడండి, ఒక 4 సెంట్లు భూమి ఉంది, పలానా వాడి మీద ఆరోపణ చేస్తే టక్మని తీసుకొచ్చి లోపలేసాన్ని విచారిస్తాం.
ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలకి సంబంధించిన పోర్టు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు పలానా వాళ్ళ పేర్లు చెప్తున్నప్పుడు ఎందుకు వ్యత్యాసం వస్తుంది? ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ తో మాట్లాడే వాటిలో చెప్పారు ఒక మాట. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక 4 సెంట్లు భూమో 4 గజాల స్థలంలోనో ఒక అడుగు గోడ చోటు కాడ తగాదా వస్తే వాడిని తెచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేస్తున్న చట్టాలు వీళ్ళని ఎందుకు తేవట్లేదు అని. మీరే సామాన్యుడికి అసామాన్యుడికి అధికారులు, మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు అయితే తేడా ఉంటుందా? నేను అంటుంది అధికారులు లేకుంటే రాజకీయ నాయకులనే కాదు, చట్టపరంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి చట్టం ఇప్పుడు దాన్ని మేము సమర్థించట్లేదు. మీరు ఇక్కడ ఏమంటున్నారంటే ఆ తెచ్చిన వాడు రైట్ అంటున్నారు, అది తప్పు అంటున్నాను నేను. అలా సామాన్యుని తెచ్చిన వాడు రైట్ కాదు, వాడు తప్పు చేశాడు. ఇక్కడ మీరేమంటున్నారంటే వాడిని తెచ్చిన దాన్ని ఎవరో సాధారణ ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాషలో లక్ష్మీనారాయణ గారు కానీ గౌతమ్ గారు కానీ మీరు కానీ అడిగే దాంట్లో ఆ ఎస్ఐ ఆ సామాన్య పౌరుల్ని తెచ్చి కూర్చోబెట్టి సెటిల్ చేయడం తప్పు, దాన్ని చట్టపరంగానే రావాలి. అదే విధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ గారు, గౌతమ్ గారు, నేను అడుగుతున్నది ఒకటి. కేవీ రావు గారు అనే వ్యక్తి విజయసాయి రెడ్డి కాల్ చేశాడు. విజయసాయి రెడ్డి గారు కాల్ చేస్తే సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి ఇదంతా మమ్మల్ని ఇలా బెదిరించాడు, ఇలా చెప్పిన మాటిని ట్రాన్సాక్షన్ చేయకపోతే జగన్ గారి నుంచి ఫోన్ వస్తుంది, కాబట్టి ఇదంతా జగన్ కోసమే జరిగింది అని చేసిన ఆరోపణ ప్రకారం వేర్ ఈస్ జగన్ గారు ఇన్ ఎఫ్ఐఆర్ పబ్లిక్ సర్వెంట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఎందుకు పెట్టలేదు అనేది కదా లక్ష్మీనారాయణ గారు అడుగుతుంది. అంతేనా సార్? దాంతో పాటు కేవీ రావు గారు ఆయన పేరు గట్టిగా ఒక్క నుంచి చెప్పలేదు, ఎఫ్ఐఆర్ లో అవలేవేంటి కాబట్టి చెప్పి జగన్ పేరు చెప్పలేదు కేవీ రావు గారు. చంద్రిక గారు గౌతమ్ గారు మళ్ళీ అడగమనండి. ఆఫ్ ది ఎంటైర్ అఫెన్సెస్ బై జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఇవన్నీ చేసేవాళ్ళ ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా ఎక్కడెక్కడ బెదిరించాడు. మే 2020 నుంచి ఫిబ్రవరి 2021 జరిగినటువంటి బెదిరింపులు మొత్తం కూడా స్పష్టంగా చూడడం జరిగింది. దాంట్లో దానికి కారకులు, దానికి ఎవరు చూసి చేశారు అనే దాంట్లో ఇందాక చాలా మంది మన మిత్రులు కూడా చెప్పారు, ఎందుకు కేవీ రావు గారు కేసు పెట్టలేదు అని చెప్పేసి. నేనైతే ఆయన ఎందుకు పెట్టలేదనే దాంట్లో కొంతవరకు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఆ దిశలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి చూసాం మనం. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి అందరి దాడులు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టారు అన్నారు, ఎందుకు పెట్టలేదు అంటే ఇప్పుడు కూడా ఆయన పెట్టినా సరే తీసుకునే స్థితి లేదు, దాన్ని వక్రీకరించే ఆధారం ఉంది. అది కరెక్ట్. ఎందుకంటే ఆ రోజు అధికారులు వ్యవస్థ కుమ్మక్కై ఉన్నారన్నది ఒక ఆరోపణ, విమర్శ ఉన్నప్పుడు చేసిన కానీ ఆ రోజు కూడా రఘురామ కృష్ణరాజు గారి కేసు కావచ్చు, లేకపోతే ఆయన పెట్టిన కేసు విషయంలో కావచ్చు, చాలా మాట్లాడుతున్నారు. ఇంత వేల కోట్ల దోపిడీ, అక్రమార్జన, బెదిరింపులు ఇవన్నీ జరిగినప్పుడు త్వరగా తేలుస్తారా? మరెడ్డి గారు ప్లీజ్ ఆన్సర్, కంక్లూడింగ్ ఇవ్వండి, రిమార్క్స్ కంక్లూడింగ్ ప్లీజ్. చంద్రిక గారు ప్లీజ్ నన్ను కంక్లూడ్ చేయండి. నేను చాలా ఈ మెసేజ్ సమాజానికి చేరాల్సిన అవసరం. నేను అంటున్నది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లేదా విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రకృతి సంపద, ప్రభుత్వ సంపద, ఇలాంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆస్తులు పోగుబడినటువంటి సంపదల దోపిడీలో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన స్టడీ చేయాలి, దానిపైన సభ్యులైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పోకడలు లేకుండా చేస్తే తప్ప ఇవన్నీ చెయ్యాలి అంటే పీడీ యాక్ట్ ఇన్వోట్ చేయండి. ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ బుక్ టెక్కర్స్ కింద వాళ్ళందరిని ఎవరైతే మేము బెదిరింపులు గురి చేశారో, గతంలో చేసుకున్నటువంటి అఫెన్సెస్ కు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ చీఫ్ జస్టిస్ మన కలెక్టర్ లెవెల్లో కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ లెవెల్లో కానీ రాష్ట్రంలో జరిగినటువంటి మీద జరగబోయే మీద రిపోర్ట్ ఇస్తే ఈ రాబోయే కాలంలో ఇలాంటి వాటి మీద వాళ్ళు ఇలాంటి ఒత్తిళ్లు గురి చేయడం కానీ ఇబ్బందులు గురి చేయకుండా ఉండాలి అంటే మళ్ళీ ఫర్దర్ గా క్రైమ్ చేయకుండాలంటే ఒకటే పీడీ యాక్ట్. అది గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో మీద ఉపయోగించాడు తప్పుడుగా.
వీళ్ళ మీద వాస్తవంగా ఎందుకు ఉపయోగించలేము? పీడీ యాక్ట్ ఉపయోగిస్తేనే కరెక్ట్ అయిన దాని ముఖ్యమంత్రి సామాన్యుడైన కాదు అతను Right. ఎవరైనా బాధితులకు న్యాయం జరగాలి అంటే ఫిక్సింగ్ లో ఇవన్నీ కూడా ఆరోపణలు క్లియర్ గా ఉన్నప్పుడు జరగాలి. గాట్ ఇట్ సార్. యా చూద్దాం సార్, అంటే ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలా అవుతుంది, ప్రొసీడ్ అవుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ గానే ఉన్నాము, సిట్ విజిలెన్స్